గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము మార్కెట్ వచ్చి కొద్దిగా స్లైట్గా ఒక రిలీఫ్ ర్యాలీ అనేది తీసుకునింది. ఈ రిలీఫ్ ర్యాలీలో చాలామంది సార్ ఏదైనా ఒక షార్ట్ టర్మ్కి ఏదైనా స్టాక్స్ ఇవ్వండి సార్ అని చెప్పి చాలామంది మెసేజెస్ చేస్తున్నారు. బట్ మార్కెట్ వచ్చి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఓకే, బట్ కొన్ని స్టాక్స్ వచ్చి ఒక బయింగ్ మూడ్లో వచ్చి ఉంది. బట్ మనం ఏం చేస్తామంటే విత్ క్లియర్ స్టాప్ లాస్, విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంటు ఇప్పుడు ఏం చేయాలి అని చాలా క్లియర్గా చెప్తాను. ఇది వచ్చి ఓన్లీ సింగిల్ టార్గెట్స్ ఇస్తాను, అదేలాగా సింగిల్ స్టాప్ లాసు, ఒక టార్గెట్. ఆ తర్వాత ఇది వచ్చి ఒక షార్ట్ టర్మ్, అంటే ఒక 30 డేస్లో మనకి ఒక 4 to 5 వీక్స్లో మనకి రిజల్ట్స్ అన్నీ తెలిసిపోతుంది. బట్ ఇది కొద్దిగా ఎలా చెప్పాలంటే మార్కెట్ ట్రెండ్ వచ్చి ఓవరాల్ ట్రెండ్ వచ్చి డౌనే. ఒక రిలీఫ్ ర్యాలీ ఇప్పుడు వెళ్తుంది కాబట్టి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ కోసమే ఈ స్టాక్స్ చెప్తున్నాను. ఈ స్టాక్స్లో నేను కొన్ని విషయాలు చెప్తాను, దాని ప్రకారం మీరు చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. అది ఇప్పుడు మొదటి స్టాక్ వచ్చి ఎల్ఐసి, మనందరికీ తెలుసు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఎల్ఐసి. ఈ స్టాక్ వచ్చి చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 789 ఉంది. చూడండి, 789 ఉంది. ఇది వచ్చి మనము ఇక్కడ నేను స్టాప్ లాస్కి బైకి ఒక మిడ్ పాయింట్ ఉంటుంది, అది మీరే డివైడ్ చేసుకొని ఆ మిడ్ పాయింట్లో ఇప్పుడు వచ్చి ఒక 50% కొనేయండి. ఆ తర్వాత మిడ్ పాయింట్లో ఒక 50% వస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాప్ లాస్ 710 ఉంది, మనం ఇప్పుడు బై ప్రైస్ ఏం చెప్తున్నామంటే 789, అంటే దాదాపు ఒక 80 రూపాయలు. అంటే ఇప్పుడు ఒక 50% ఇక్కడ, దాంట్లో 40 రూపీస్, అంటే మిడ్ పాయింట్లో ఒక 50% ఇన్వెస్ట్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 873 టార్గెట్, సింగిల్ టార్గెట్, అది ఎల్ఐసి. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి లోదా. చూడండి, LODHA, లోదా. ఈ స్టాక్ వచ్చి చూడండి, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 1209 ఉంది. నేను చెప్పినట్టే దీనికి స్టాప్ లాస్ వచ్చి 1030, అంటే అప్పుడు మీరు మిడ్ పాయింట్ దీనికి చూసుకొని ఇక్కడ ఒక 50% బై చేసుకోండి. ఆ మిడ్ పాయింట్లో అనదర్ 50% మీరే దాన్ని డివైడ్ చేసుకొని 1030, 1209 దాన్ని లెస్ చేసి ఆ మిడ్ పాయింట్లో అనదర్ 50% ఇన్వెస్ట్ చేసుకోండి. దీని యొక్క స్టాప్ లాస్ కూడా మనకి ఇది చెప్పేశాను, 1030. దీని యొక్క టార్గెట్ వచ్చి 1441 టార్గెట్. అదేలాగా ఎల్ఐసి కూడా 873 టార్గెట్ ఇచ్చున్నాను. ఇది లోదా వచ్చి దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా 1,21,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్. 2021 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. నేను ఎందుకు ఇలా ఇస్తున్నానంటే ఇప్పుడు మార్కెట్ సిచ్యువేషన్స్ వచ్చి చాలా వర్స్ట్ కండిషన్లో ఉంది, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఏదో ఒక న్యూస్, ఏదో ఒక ప్రభావితం వస్తూ ఉంటుంది. కాబట్టి వెరీ షార్ట్ టర్మ్ కోసమే మనం చూసుకుంటున్నాము. ఇది ఓన్లీ రిస్క్ అండ్ రివార్డ్ తీసుకునే వాళ్ళు మాత్రం అటెంప్ట్ చేసుకోండి. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి ఎల్టీఐ మైంట్రీ. చూడండి, ఎల్టీఐ అంటే ఎల్ఎన్టీ మైంట్రీ, దాని యొక్క కోడ్ వచ్చి LTIM అని ఉంటుంది. ఈ స్టాక్ కూడా ఇప్పుడు చూడండి, ఈ స్టాకు దీని యొక్క బై ప్రైస్ వచ్చి మనకి 4585
దీని యొక్క బై ప్రైసు అది. దీని యొక్క టార్గెట్ వచ్చి 5033. దీని యొక్క స్టాప్ లాస్ చెప్తాను చూడండి. 4633 మైనస్ 5033 అంటే 4633. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 4225. చూడండి 4225 స్టాప్ లాసు దీనిది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే దీని యొక్క మిడ్ పాయింట్ తీసుకొని అక్కడ 50% మీరు బై చేసుకుంటే ఇక్కడ 50% 4585 ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇప్పుడు తీసుకోవచ్చు. అనదర్ 50% వచ్చి ఆ మిడ్ పాయింట్ స్టాప్ లాస్ వచ్చి మనకి 4225 కాబట్టి దానికి మిడ్ పాయింట్ తీసుకొని మనం తీసుకుంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 5033. అది చూడండి మొత్తంగా ఒకేసారి ఇన్వెస్ట్ చేయకూడదు. 50% ఇక్కడ మిడ్ పాయింట్లో ఒక 50% స్టాప్ లాస్కి మన బై ప్రైస్కి మిడ్ పాయింట్ ఉంటుంది. ఆ మిడ్ పాయింట్కి మధ్యలోనే అనదర్ 50% ఇన్వెస్ట్ చేయాలి. ఇది కూడా వచ్చి 136,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2016 నుంచి మనకి ట్రేడ్ అవుతుంది. ఇది వచ్చి ఎల్టీ ఇన్ఫోటెక్గా ఉండింది. ఇప్పుడు ఎల్ఎన్టీ మైంట్రీగా మనకి మైంట్రీ అనే కంపెనీ ఇది మెర్జ్ అయింది కాబట్టి ఎల్టీఐఎం అని పేరు వచ్చింది. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 29వ వర్క్షాప్ జరుపుతున్నాము. సీట్స్ అన్నీ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అండి. లాస్ట్ ఒక 5 to 6 సీట్స్ ఉన్నాయి. రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్, ప్యాషన్, పట్టుదల కలిగిన వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది ఇది ఎట్లంటే ఒక 2 days వర్క్షాప్ ఉంటుంది కాబట్టి May 24th and 25th ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో. ఇది ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని వర్క్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేస్తేనే అక్కడికి రాగలరు. ఇంకోటి స్టాక్ మార్కెట్ మీద ఒక ప్యాషన్, ఒక స్టాక్ని మీరే ఎక్కడ కొనాలని ఐడెంటిఫై చేసే ఆ కెపాసిటీని పెంచుకుంటారు. ఒక స్టాక్ని ఇండివిజువల్గా మీరు ఐడెంటిఫై చేయగలరు ఎక్కడ కొనాలి. షార్ట్ టర్మ్ కోసం కొని షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి. మరొకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్ చెప్పిస్తున్నాము. ఓన్లీ స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్, ప్యాషన్ కలిగిన వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది ఎందుకంటే ఇది ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని వర్క్స్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేస్తేనే అక్కడికి రాగలరు. లాస్ట్ ఇప్పుడు ఒక 5 to 6 సీట్స్ ఉన్నాయి. బుకింగ్ క్లోజ్ అవ్వబోతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి లూపిన్. చూడండి లూపిన్ LUPIN లూపిన్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 2060 ఉంది. ఇక్కడ 50% 50% బై చేసుకోండి. తర్వాత దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 1855. తర్వాత ఇప్పుడు బై ప్రైస్ చెప్పాను 1855, స్టాప్ లాస్ చెప్పాను. ఈ మిడ్ పాయింట్లో అనదర్ 50% బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 2238 టార్గెట్. ఇది కూడా వచ్చి 94,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 2001 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 days స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు కొత్తగా మనము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ కూడా లాంచ్ చేస్తున్నాము. పర్టికులర్గా ఆప్షన్లో ట్రేడ్ చేయాలి అనే వాళ్ళకి నిఫ్టీలో ఇట్స్ అ వెరీ బెస్ట్ అనమాట. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అది కూడా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం.